అండి, నా పేరు డిఎస్వి, స్పెషల్ ఎడ్యుకేటర్ని. ఫిజికలీ ఛాలెంజ్డ్ పిల్లల్లో ముఖ్యంగా విజువల్ ఇంపైర్మెంట్ అండ్ హియరింగ్ ఇంపైర్మెంట్ అండ్ ఆర్థోపెడిక్ సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముఖ్యంగా మానసిక శారీరక ఎదుగుదల అనేది కొంతమందిలో సహజంగా ఉన్న కొంతమందిలో మాత్రము నార్మల్గా ఉండదండి. అంటే హెచ్చు తగ్గులు అనేవి ఉంటాయి. వీరిలో ముఖ్యంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుందండి. అండ్ సొసైటీ వాళ్ళని చిన్న చూపు చూస్తుందనే భయంతో అందరితో మాట్లాడడానికి ఎక్కువ ఇష్టపడరు. కమ్యూనికేషన్ అనేది తక్కువగా ఉంటుంది. ఇలాంటి పిల్లల్ని మనము దగ్గరగా తీసుకొని వాళ్ళకి నార్మల్ అందరి పిల్లల లాగా నార్మల్ ఎడ్యుకేషన్ ఇస్తూ స్పెషల్ ఎడ్యుకేషన్ కూడా చెప్పించాలండి. స్పెషల్ ఎడ్యుకేషన్లో ముఖ్యంగా ఫిజియోథెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ అండ్ బిహేవియరల్ థెరపీ అండ్ స్పీచ్ అండ్ కమ్యూనికేషన్ థెరపీ ఇలాంటివన్నీ కూడా ఇప్పించాలి. ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవడం వలన వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. వారికి ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. ఆ టాలెంట్ని బయటకు తీసి వాళ్ళకి సరైన నైపుణ్యత అంటే స్కిల్ డెవలప్మెంట్ అనేది వాళ్ళకి ఇచ్చినట్లయితే వాళ్ళలో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ పోవడం వలన వాళ్ళలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. దాంతో వాళ్ళు వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వీలుగా మరియు వేరే వాళ్ళకి సహాయపడడం కానీ అలాంటి చిన్న చిన్న పనులు చేసుకోవడం. రేపొద్దున తల్లిదండ్రులు ఉపాధ్యాయులు మెచ్చుకునేటట్టు కూడా ఉంటుందండి వాళ్ళ భవిష్యత్తు. తల్లిదండ్రులు అండ్ ఉపాధ్యాయుల బాధ్యత అండి. ఖచ్చితంగా తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళకి స్పెషల్ కేర్ తీసుకోవడం వల్ల వాళ్ళ భవిష్యత్తు రేపొద్దున్న చాలా మంచి ఉన్నతిలో ఉంటుందండి. స్పెషల్ కేర్ తీసుకోవాలి. అది కూడా కంటిన్యూటీ ఉండాలి. ఏదో కొన్ని రోజులు ఇప్పించి కొన్ని రోజులు వచ్చేసింది అని మాన్పించడం కాదు. పూర్తిగా వాళ్ళకి సహాయ సహకారాలు అందించాలండి. స్పెషల్ చిల్డ్రన్ని దివ్యాంగులు అని కూడా అంటారు. ఇటువంటి దివ్యాంగులను కన్న తల్లిదండ్రులు చాలా చాలా అన్ని విధాలుగా చాలా బాధలు పడుతున్నారండి. ఎందుకంటే వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇప్పించడం కానీ వారికి కావలసిన పరికరాలు ఇప్పించడం కానీ ప్లస్ వాళ్ళకి పోషణ అండ్ వారికి కావలసిన ఎడ్యుకేషన్ ఇప్పించడానికి కానీ చాలా అంటే చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారండి. బట్ మనం భూమి మీదకైతే వాళ్ళని తీసుకొచ్చినందుకు ఖచ్చితంగా వాళ్ళంతటా వాళ్ళ పనులు చేసుకుని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టు చూసుకోవడం మన బాధ్యత అండి. ఖచ్చితంగా దీనికి అందరూ సహకరించాలండి. వాళ్ళని మాత్రం చిన్న చూపు చూడొద్దు. వారికి సరైన సమాజం పట్ల అవగాహన కలిగేటట్లు చేయాలండి.